హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుమ్, నమస్తే. వెల్కమ్ టు షమ్స్ ఇబ్రాహీం ఛానల్. ఈరోజు నేను మటన్ కీమా పాస్తా చేయబోతున్నానండి. మరి చూసేద్దామా? ముందుగా నేను ఒక కుక్కర్ తీసుకున్నాను. అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. దాంతోపాటు ఒక యాలుక, కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకున్నాను. దాంతోపాటు నేను కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. అది కూడా వేసేసుకుంటున్నాను. కొంచెం బాగా ఫ్రై చేసుకుంటున్నానండి దీన్ని. చూసారు కదండి, ఫ్రై అయిపోయింది. ఇందులో నేను 2 గ్రీన్ చిల్లీస్, 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నానండి. వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నేను వాష్ చేసి పెట్టుకున్న కీమాను కూడా వేసేసుకుంటున్నాను. నేను ఒక 100 గ్రామ్స్ కీమా తీసుకున్నానండి 1 కిలో పాస్తాలోకి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిపోయాక ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. యాజ్ పర్ టేస్ట్, మీకు ఇష్టమైతే తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. కొంచెం ఫ్రై చేశాక ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకున్నానండి. దాంతోపాటు నేను కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. దాంతోపాటు కొంచెం జీరా వేసుకుంటున్నానండి. పౌడర్ కాదు, హోల్ జీరా వేసుకుంటున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియా వేసుకుంటున్నాను. ధనియా పౌడర్తో పాటు నేను 1 స్పూన్ కారం వేసుకొని ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే కీమా ముందు కుక్ అయిపోవాలి కాబట్టి. నేను ఒక 3 విజిల్స్ కుక్కర్ పెట్టేసి దీన్ని కుక్ చేసేసుకుంటాను. చూడండి, కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో నేను ఫ్రెష్లీ చాప్డ్ కొరియాండర్ అండ్ పుదీనా ఆకుల్ని వేసేసుకుంటున్నానండి. దాని తర్వాత నేను పాస్తాకి సరిపడేంత వాటర్ వేసుకుంటున్నాను. అంటే 1 జగ్ వాటర్ వేసుకుంటున్నానండి. వేసుకున్నాక ఇందులో నేను పాస్తాని వేసేసుకుంటానండి. పాస్తా అంటే చాలా రకాలు వస్తాయి. నేను ఇందులో వీట్ పాస్తా వేస్తున్నానండి. ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది అండ్ పిల్లలు తినడానికి టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, ఇందులో నేను పాస్తాలీషియస్ది పాస్తా వేసుకుంటున్నాను. పాస్తా మొత్తం వేసేసుకున్నాక దీనికి నేను ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టేసుకుంటాను. కుక్కర్ మూత పెట్టేసుకొని దాని తర్వాత ఓపెన్ చేస్తే పాస్తా రెడీ అయిపోతుందండి. ఇది టిఫిన్కైనా స్నాక్స్కైనా పిల్లలకి చేసి పెడితే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. బయట దొరికే ఇన్స్టెంట్ పాస్తాస్ కన్నా హోమ్ మేడ్ పాస్తా చేస్తే చాలా హెల్త్కి మంచిదండి. చూసారు కదా, నేను సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నాను. ఒక 5 మినిట్స్లో ఈజీగా రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ. మీరు కూడా నా రెసిపీ ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. ఓకేనండి, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.